ఈ కొత్త సంవత్సరం కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆశీస్సుల దీవెనలతో అందరికీ మంచి జరగాలని, ఆయురారోగ్యాలు కలగాలని, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ, రైతులకు కూడా మంచి పంటలు పండాలి, మంచి దిగుబడులు రావాలి, వ్యాపారస్తులకు కానీ అందరికీ కూడా మంచి లాభాలు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఈవేళ ప్రతి సంవత్సరం మాదిరిగానే యథావిధిగా ఈ సంవత్సరం కూడా ఈ కొత్త సంవత్సరంలో లక్ష్మీ నరసింహస్వామి వారికి తలనీల రప్పించి మరి కొండ పైకెక్కి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారిని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి జరిగేటట్టుగా చూడాలి అని చెప్పి దేవుడిని ప్రార్థించడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, ప్రతినిత్యం ప్రజల కోసం పరితపించేటటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మంచి శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వాలి, ప్రజలకు మంచి చేసేటటువంటి దారిలో మరింత సామర్థ్యంతో ముందుకు నడిపించేటట్టుగా ఆ స్వామివారు జగన్ గారికి కూడా శక్తినివ్వాలి అని చెప్పి ప్రార్థిస్తూ సెలవు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.